Hi students, welcome to Competitive Brother YouTube ఛానల్. స్టూడెంట్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఆల్సో మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆల్సో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీరందరూ ఆ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి 21st ఆర్టికల్ అండి. ఈ 21st ఆర్టికల్ అనేది దేని గురించి చెప్తుందంటే ఇది మనకి ఫండమెంటల్ రైట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం చెప్పుకోవచ్చండి. ఇదేంటిదంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, పర్సనల్ లిబర్టీ, వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. ఇది మీ అందరికీ తెలిసిందే. మనకు ఫండమెంటల్ రైట్స్లో మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్టికల్, మోస్ట్ డిఫికల్ట్ ఆర్టికల్ ఏంటంటే మనకి ఆర్టికల్ 21. సో ఈరోజు మనం చెప్పుకునేటువంటి క్లాస్లో దీని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం స్టూడెంట్స్. ఓకేనా? సో ఆర్టికల్ 21 గురించి చదువుకునే ముందు మనం ఫస్ట్ 2 వర్డ్స్ గురించి మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? ఆ వర్డ్స్ ఏంటని కానీ మనం తెలుసుకున్నట్లయితే అవి ఏంటి అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా. ఓకేనా? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా, దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే చట్టం చేత నిర్దేశించిన పద్ధతి, చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతి అని చెప్పి పిలుస్తారు. ఇంకోటి ఏంటని కానీ మనం తెలుసుకున్నట్లయితే అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఓకేనా? సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని కూడా పిలుస్తారండి దీన్ని. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా అనే ఏదైతే ఉందో, ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా, చట్టం చేత నిర్దేశించిన పద్ధతి అని చెప్పి పిలుస్తారు. దీన్ని మనము ఏ దేశం నుంచి తీసుకున్నామంటే, మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, దీన్ని మనం జపాన్ నుంచి తీసుకున్నాము. కొన్నిసార్లు మనం దీన్ని ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నామని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో జపాన్ నుంచి తీసుకున్నాము, కొన్నిసార్లు ఇంగ్లాండ్ నుంచి కూడా తీసుకున్నామని చెప్తారు. సో మీరు ఏది గుర్తుపెట్టుకుంటారంటే మీరు మ్యాక్సిమం జపాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు రేపు క్వశ్చన్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పి అడిగినప్పుడు మనం అయితే జపాన్ ఉంటే జపాన్ని ఆన్సర్ చేయండి, లేదా ఇంగ్లాండ్ ఉంటే ఇంగ్లాండ్ని ఆన్సర్ చేయండి. ఒకవేళ జపాన్ ఆర్ ఇంగ్లాండ్ ఈ రెండు ఉంటే మీరు ఏం చేస్తారంటే జపాన్ని మీరు టిక్ చేయాల్సింది ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ప్రజెంట్ మనం ఏం చేద్దాము అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా అనే వర్డ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా అంటే ఏంటి అంటే ఒక పర్సన్కి ఉన్నటువంటి స్వేచ్ఛ అండ్ జీవించడం, ఈ 2 వర్డ్స్ని కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఒక పర్సన్ యొక్క స్వేచ్ఛని కానీ, ఒక పర్సన్ యొక్క ప్రాణాన్ని కానీ, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని కానీ, అతని యొక్క ప్రాణాన్ని కానీ ఎవరూ కూడా ఏం చేయకూడదంటే హాని కలిగించరాదు. అలా హాని కలిగించాలంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని కానీ, లేకపోతే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కానీ నువ్వు హాని కలిగించాలంటే అది ఎలా నువ్వు హాని కలిగించాలంటే కేవలం చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా అంటే అర్థం ఇదండి. ఓకేనా? చట్టం ద్వారా నిర్ధారించిన పద్ధతి ద్వారాలోనే. ఓకేనా? సో చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను నువ్వు హరించవచ్చు, లేకపోతే అతని యొక్క ప్రాణాలని తీసేయవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక స్టోరీ చెప్తాను చూడండి. ఏ బి అనే వీళ్ళిద్దరు ఉన్నారండి. వీళ్ళిద్దరు ఏంటంటే బ్రదర్స్. ఏబి అనేవాళ్ళు బ్రదర్స్ అనమాట. ఒక అన్నదమ్ముడు వీళ్ళు. బికి ఎప్పటి నుంచో సి అనే పర్సన్తో ఎప్పటి నుంచో శత్రుత్వం అనేది నడుస్తుంది. ఓ రోజు ఎర్లీ మార్నింగ్ బి అనే పర్సన్ ఏం చేశాడు అంటే తన పొలానికి వెళ్ళాడు.
తన పొలానికి వెళ్ళి మోటార్ ఆన్ చేసి వాటర్, మనకు మామూలుగా మనకి ఇప్పుడు వ్యవసాయం జరిగేటప్పుడు వాటర్ అవసరం కదండి, ఆ వాటర్ కోసం తను ఏం చేశాడంటే మోటార్ ఆన్ చేసి పొలానికి నీళ్లు పెట్టి వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తుంటే సి అతన్ని చూసి దారి మధ్యలో బీని చంపేశాడు. ఓకేనా, బీని చంపేశాడు. బీని చంపేస్తే ఇప్పుడు ఏంటంటే బి యొక్క బ్రదర్ ఎవరు, ఏ ఉన్నాడు కదా, ఈ ఏ ఏం చేశాడు అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఈ సి అనేవాడు మా తమ్ముడిని చంపేశాడు, ఎలాగైనా సరే నేను ఆయన చంపాలని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో ఒకనొక ఫైన్ డే వెళ్ళి సిని చంపుదామని చెప్పి అతన్ని కొట్టి కొట్టి కత్తి తీసుకొని నరుకుదామనే టైంకి ఏ ఒక్క చేతిని పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారంటే ఏ ఒక్క చేతిని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ పట్టుకున్నాడు. పోలీస్ పట్టుకొని ఏం చేశాడు అంటే, చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోకండి, సి అనేవాడుని సిఐ మీ తమ్ముడు బిని చంపేశాడు. సో ఏ గారు మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ తమ్ముడిని చంపారన్న కోపం మీకు ఉండొచ్చు, అతన్ని చంపారన్న ఆశ కూడా మీకు ఉండొచ్చు, బట్ మీరు అలా చంపడం అనేది కరెక్ట్ కాదు. సిని మేము అరెస్ట్ చేసాం కదా, ఇతన్ని కోర్టులో సబ్మిట్ చేసి ఇతను చేసిన తప్పేదైతే ఉందో ఆ తప్పుని విచారించి అది అతను చేసిన తప్పు అని తేలితే అతను మేము తీసుకెళ్లి జైల్లో వేస్తాము. ఒకవేళ కావాలంటే కోర్టు ద్వారా ఉరిశిక్ష కూడా మేము వేయించగలము. సో ఆ విధంగా అంటే చట్టం నిర్దేశించిన పద్ధతి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా అంటే ఏంటి అంటే, చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను మేము హరించగలము అండ్ అతని యొక్క ప్రాణాలని తీయగలం. కానీ వేరే ఏ పద్ధతిలో కూడాను మనం ఏం చేయకూడదు, వ్యక్తి యొక్క ప్రాణాలని మనం తీయకూడదు. ఫర్ సపోజ్ మనకి 2019 ఉంది కదండి, 2019లో మనకి దిశ అని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దిశ అని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2019లో మనకి ఎవరున్నారు ఆ టైంలో మనకి సీఎంగా, మన ఏపీలో అయితే మన జగన్మావయ్య ఉన్నారు. మన జగన్మావయ్య ఏం చేశారు అంటే 2019లో దిశ యాక్ట్ చేశారు. దిశ యాక్ట్ ద్వారా ఆయన ఏమన్నాడు అంటే 21 డేస్లో ఎవరైనా ఒక పర్సన్ ఆడపిల్ల మీద అఘాయిత్యానికి పాల్పడితే అతనికి ఉరిశిక్ష విధించాలని చెప్పి. సో అతనికి ఉరిశిక్ష ఏ విధంగా విధిస్తున్నారంటే, దిశ అని చెప్పి ఒక చట్టాన్ని చేశారు. ఈ దిశ అనే చట్టాన్ని బేస్ చేసుకుని అతను ఉరిశిక్ష విధిస్తున్నారు, కానీ అతను ఒక అమ్మాయిని రేప్ చేశాడని అతనికి ఉరిశిక్ష విధించట్లేదు. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒక చట్టం చేశారు, ఆ చట్టంలో పేర్కొన్న విధంగా ఒక వ్యక్తి యొక్క ప్రాణాలని మనం తీయడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ వేరే ఏ రూపంలో కూడాను ఒక వ్యక్తి యొక్క ప్రాణాలను తీయడానికి నీకు ఎటువంటి హక్కు లేదనే విషయము మనకి ఆర్టికల్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో నిర్భయ యాక్ట్ అని చెప్పి యాక్ట్ ఎప్పుడు చేసింది, 2013లో చేసింది. సో ఎవరైనా సరే లేడీస్ మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడినా సరే ఆ పర్టికులర్ గా పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆ చట్టంలో నిర్దేశించబడిన విధంగా మాత్రమే అతన్ని చంపాలి, కానీ అతన్ని వేరే ఏ విధంగా కూడా చంపకూడదని చెప్పి మనకి నిర్భయ యాక్ట్ లో 2013లో చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి పోక్సో యాక్ట్ ఉంది, అది కూడా సేమేనండి. ఇలా మనకి ఏంటంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని కానీ, లేకపోతే ఫర్ సపోజ్ మనకి మామూలుగా మీరు చూస్తూ ఉంటారు, మీరు బైక్ వేసుకొని వెళ్తూ ఉంటారు. బైక్ వేసుకొని వెళ్తే మిమ్మల్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపుతాడు. ఏం చేశాడు, మీ లైసెన్స్ ఉందా అని చెప్పి మొత్తం అడిగాడు. అలా అడిగినప్పుడు లైసెన్స్ ఏదో ఒకటి లేకపోతే అతను ఏం చేస్తాడు అంటే అతను సంబంధించిన ఒక యాక్ట్ తయారు చేస్తాడు. ఆ యాక్ట్ని బట్టి మీకు జరిమానా అనేది విధిస్తాడు. ఓకేనా, మీకు ఫైన్ అనేది వేస్తూ ఉంటాడు కదా, అతను డైరెక్ట్ గా వేయడు కదా. కాబట్టి అలాంటి చట్టాన్ని బేస్ చేసుకొని వ్యక్తి యొక్క స్వేచ్ఛని హరించవచ్చు, వ్యక్తి యొక్క స్వేచ్ఛని నువ్వు ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పి మనం తెలియజేయడం అనేది జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనకి 21 ఆర్టికల్లో మీకు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా అనే దానికి ఇది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అండి. ఓకేనా, సో సార్ మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి చెప్పరా అని చెప్పి మీరు అడగొచ్చు, కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి కూడా కొంచెం ముందుకెళ్తే మీకు చెప్తాను. జస్ట్ మీకు ఫస్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లా అంటే ఏంటో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఓకేనా, సో ఇప్పుడు ఇంప్లిసిట్ రైట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇంప్లిసిట్ రైట్ అంటే ఏంటి అని చెప్పి మనల్ని అడుగుతారు. యాక్చువల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదండి. ఈ ఫండమెంటల్ రైట్స్ మనకి యాక్చువల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయి. బట్ మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఫండమెంటల్ రైట్స్ 14 నుంచి
32 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఉంటాయండి. ఓకేనా. అయితే ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ అన్నిటిలోనూ మనకి ఒక్కొక్క ఆర్టికల్కి సంబంధించిన ఫండమెంటల్ రైట్ గురించి ఆ ఆర్టికల్లో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. బట్ కొన్ని రైట్స్ ఉంటాయండి. ఆ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో రాయలేదు, అయినా కూడా అవి ఇంప్లిసిట్ రైట్స్, అదృశ్య హక్కులుగా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు ఆర్టికల్ 13 మీరు వినే ఉంటారు. ఆర్టికల్ 13లో మనకి ఏం చెప్తుంది? డెఫినేషన్ ఆఫ్ లా, చట్టం యొక్క నిర్వచనం. ఈ చట్టం యొక్క నిర్వచనంలో భాగంగా మనము న్యాయ సమీక్ష అని చెప్పి ఒక వర్డ్ వింటాము, జ్యుడిషియల్ రివ్యూ అని. ఈ న్యాయ సమీక్ష అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అసలు లేనే లేదండి. న్యాయ సమీక్ష అనే పదము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కడా కూడా కనపడదు. బట్ ఈ న్యాయ సమీక్ష అనే వర్డ్ని మనం ఏ దేశం నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఇది ఏంటిదంటే ఒక ఇంప్లిసిట్ రైట్. న్యాయ సమీక్ష అనేది ఏంటి? ఇంప్లిసిట్ రైట్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంప్లిసిట్ రైట్స్ కూడా ఉంటాయి. ఆ ఇంప్లిసిట్ రైట్స్ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ వన్ ఆఫ్ ద రైట్స్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి ఇంప్లిసిట్ రైట్స్ ఏదైతే మనకి ఎక్కువగా ఇంప్లిసిట్ రైట్స్ మనకి ఆర్టికల్ 19, ఆర్టికల్ 21లో మనకు చాలా కనిపిస్తాయండి ఇంప్లిసిట్ రైట్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం చెప్తున్న ఆర్టికల్ ఏంటంటే 21 ఆర్టికల్. కాబట్టి ఈ 21 ఆర్టికల్లో మీకు 2 ఇంప్లిసిట్ రైట్స్ గురించి చెప్తాను. ఆ ఇంప్లిసిట్ రైట్స్ లో నెంబర్ 1 రైట్ ఏంటి అంటే, నెంబర్ 1 ఏంటిదంటే మనకి రైట్ టు మ్యారేజ్. రైట్ టు మ్యారేజ్. సెకండ్ ఏంటంటే రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ. ఇక్కడ రైట్ టు మ్యారేజ్, రైట్ టు ప్రైవసీ. సో ఇప్పుడు రైట్ టు మ్యారేజ్ అనే దాని గురించి మనకు మాట చెప్పుకుందాం. మీరు వినండి స్టూడెంట్స్ జాగ్రత్తగా. ఇప్పుడు రైట్ టు మ్యారేజ్ అనే వర్డ్ ప్రకారము మనకు అర్థమవుతుంది ఏంటంటే మన నచ్చిన వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటే మనం ఆనందంగా ఉండగలం. మన ఆనందంగా ఉండడం అనేది ఒక స్వేచ్ఛ, మనకి అదొక పర్సనల్ లిబర్టీ. ఓకేనా. అలా కాకుండా మనకి నచ్చని వ్యక్తితో మనం మ్యారేజ్ చేసుకుంటే మనం ఆనందంగా గడపలేము. మన సమాజంలో మనం చాలా మందిని చూస్తామండి, నచ్చిన మ్యారేజ్ చేసుకోలేక వాళ్ళల్లో వాళ్ళు తపన పడుతూ బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆర్టికల్ 21లో ఏం చెప్పుకున్నాము? ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, పర్సనల్ లిబర్టీ. సో వ్యక్తిగత స్వేచ్ఛ. మ్యారేజ్ వల్ల నీకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది పోకూడదు. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలి. కాబట్టి రైట్ టు మ్యారేజ్ ఈజ్ ఏ ఇంప్లిసిట్ రైట్ ఆఫ్ ఆర్టికల్ 21. ఓకేనా. నెక్స్ట్ రైట్ టు ప్రైవసీ. ఇప్పుడు మీ యొక్క ఫోన్ ఉంది, అది మీ పర్సనల్, అది మీ ప్రైవసీ. మీకు ఒక పర్సనల్ కంప్యూటర్ ఉంది, పర్సనల్ ల్యాప్టాప్ ఉంది, అది మీ ప్రైవసీ. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు ఉంది, అది మీ ప్రైవసీ. మీ ఫోన్ నెంబర్ ఉంది, అది మీకు ఒక ప్రైవసీ. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్, నెక్స్ట్ ఫేస్బుక్ అకౌంట్, వాట్సాప్లో ఉన్నటువంటి అకౌంట్, డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీకు కొన్ని అకౌంట్స్ ఉన్నాయి, అవి మీ పర్సనల్. ఓకేనా. సో అందువల్ల మనకి ఏంటంటే రైట్ టు మ్యారేజ్, రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21ని బేస్ చేసుకొని మనకు బయటికి రావడం అనేది జరిగింది. ఈ రోజు కానీ మీరు చూసుకున్నట్లయితే మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే మీరు వాట్సాప్ ప్రొఫైల్ పిక్లు ఇప్పుడు మీరు ఫోటోలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ కింద వాట్సాప్ కి కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు వాట్సాప్ ఏం చేస్తుంది, మీ ప్రొఫైల్ పిక్చర్ని ఫోటో తీస్తే ఫోటో తీయనివ్వట్లేదు. మీ స్నాప్చాట్ అకౌంట్స్ ఉన్నాయి, మీ స్నాప్చాట్ అకౌంట్స్ని ఎవరైనా సరే వాటిని స్క్రీన్ షాట్ తీస్తే మీకు మెసేజ్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళు ప్రైవసీ రూల్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ప్రైవసీ రూల్స్ని కానీ ఫాలో అవ్వకపోతే వాళ్ళని మన ఇండియాలో ఉండనివ్వరు. కాబట్టి వాళ్ళు కొన్ని ప్రైవసీ రూల్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేసుకుంటున్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు జపాన్ అనే కంట్రీ ఉంది కదా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి ఒక రూల్ అనేది మనకు జపాన్లో ఉంది. అది ఏంటంటే జపాన్లో మీరు ఏ ఫోన్ అయినా తీసుకోండి, ఆ ఫోన్తో కానీ మీరు రోడ్డు మీద కానీ ఎవరైనా ఫోటో తీస్తే ఖచ్చితంగా షటర్ సౌండ్ వస్తుంది కదా, క్లిక్ అనే షటర్ సౌండ్ వస్తుంది కదా, అది మీకు జపాన్లో వస్తుంది. ఎందుకంటే ఆ కంట్రీలో ఎవరి అవతల వ్యక్తి యొక్క పర్మిషన్ లేకుండా నువ్వు ఫోటో తీయకూడదు. అలా ఫోటో తీయడానికి నువ్వు ప్రయత్నిస్తే అలా సౌండ్ వస్తుంది, అది ఆఫ్ చేయడానికి ఆప్షన్ కూడా మీకు కనపడదు. బట్ మన ఇండియన్ ఫోన్స్లో అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి పర్సనల్ లిబర్టీని బేస్ చేసుకొని కొన్ని ఇంప్లిసిట్ రైట్స్ అనేవి మన 21st ఆర్టికల్లో మనము రాయడం అనేది జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇది వన్ ఆఫ్ ద రైట్ ఏంటిదంటే రైట్ టు మ్యారేజ్, అండ్ ఇంకో రైట్ ఏంటిదంటే రైట్ టు ప్రైవసీ. సో
ఇప్పుడు మనం రైట్ టు ప్రైవసీ అనేది ఎలా వచ్చిందనే దాని గురించి మనం ఒక కోర్టు కేసుని మనం స్టడీ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ కోర్టు కేసుని స్టడీ చేస్తే రైట్ టు ప్రైవసీ అనే దాని గురించి మనకు వచ్చేటువంటి ఫస్ట్ ఏంటిదంటే పుట్టస్వామి. ఓకేనా? పుట్టస్వామి శాంత సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఓకేనా? పుట్టస్వామి అండ్ శాంత సిన్హా వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళతో పాటు మనకి ఇంకో పర్సన్ ఎవరు కనిపిస్తున్నాడు, మనకి శాంత సిన్హా అని చెప్పి ఒక పర్సన్ కనిపిస్తున్నారు. పిలుస్తారంటే దీన్ని మనకి ఆధార్ కార్డు కేసు అని కూడా పిలుస్తారండి. దీన్ని ఆధార్ కార్డు కేసు అంటారు, లేకపోతే రైట్ టు ప్రైవసీ కేసు అని కూడా పిలుస్తారు. దీన్ని రైట్ టు ప్రైవసీ, గోప్యత హక్కు అంటారండి. దీన్ని గోప్యత హక్కు. మనకి ఫస్ట్ ఈ పుట్టస్వామి అంటే ఎవరు, ఈ శాంత సిన్హా అంటే ఎవరు మనం తెలుసుకుందామండి. యాక్చువల్గా మనకి ఆధార్ కార్డు అనేది ఉందండి. ఓకేనా? మనకు ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మీరు యాక్చువల్గా మనకు ఆధార్ కార్డు అనేది ఐ థింక్ 2009 ఆర్ 2010 నుంచి మనకి ఇష్యూ చేయడం మనకు స్టార్ట్ అయింది. ఇష్యూ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరైనా సరే ఏ ఐడి కార్డు కావాలన్నా సరే ఏం జరుగుతుందంటే, మీ ఆధార్ కార్డుతో సో ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా కానీ మీ ఆధార్ కార్డుతో లింక్ చేయమని చెప్పి అడుగుతున్నారు. మీరు ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ జాయిన్ అవ్వాలంటే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి తీసుకుంటున్నారు. నెక్స్ట్ మీకు సిమ్ కార్డు కావాలన్నా, లేకపోతే మీకు లోన్స్ కావాలన్నా, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, మీకు ప్రతి దానికి కూడాను ఆధార్ కార్డు అనేది తీసుకోవడం జరుగుతున్న దగ్గర నుంచి ఏం జరుగుతుందంటే, ఈ ఆధార్ కార్డు అనేది మిస్యూజ్ అనేది బాగా అవడం స్టార్ట్ అయింది. ఓకేనా? మీరు ఇప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఫోన్లో మీకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి మీకు కాల్స్ వస్తాయి. ఈ కాల్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే, మీకు ఈ ఆధార్ కార్డుతో మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. మీ ఆధార్ కార్డు ద్వారా కొంతమంది ఏం చేస్తున్నారంటే మీ ఫోన్ నెంబర్స్ని తెలుసుకొని మీకు డిఫరెంట్ మెసేజెస్ అనేవి పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ ఆధార్ కార్డు ద్వారా చాలా స్కాములు జరుగుతున్నాయని, దీనివల్ల పర్సనల్ డేటా మిస్యూజ్ అవుతుందని చెప్పి శాంత సిన్హాను పుట్టస్వామి మరియు శాంత సిన్హా వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అంటే ఈ కేసు అనేది వేయడం జరిగింది. ఆధార్ కార్డ్ని మిస్యూజ్ చేస్తున్నారు, ఆధార్ కార్డ్ నెంబర్స్ ద్వారా కొంతమందిని ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా లేడీస్కి చాలా ఇబ్బంది అనేది కలిగిస్తున్నారని చెప్పి ఈ పుట్టస్వామి శాంత సిన్హా వీళ్ళిద్దరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఓకేనా? యాక్చువల్గా ఈ పుట్టస్వామి ఎవరంటే కర్ణాటక హైకోర్టు ఎక్స్ జడ్జిగా పనిచేశారు. కర్ణాటక హైకోర్టు జడ్జిగా పనిచేశారు పుట్టస్వామి అనే పర్సన్. నెక్స్ట్ శాంత సిన్హా ఎవరంటే మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. శాంత సిన్హా ఈయన పద్మశ్రీ అండ్ రామన్ మెగాసెస్ అవార్డు కూడా విన్నారు. రామన్ మెగాసెస్ అవార్డు అంటే తెలుసు, ఇది మనకి ఫిలిప్పైన్స్ కంట్రీ అనేది ఇస్తుంది. ఓకేనా? సో ఈ పుట్టస్వామి శాంత సిన్హా వీళ్ళిద్దరి కేసుని బేస్ చేసుకొని 2017లో మనకు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే, రైట్ టు ప్రైవసీ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో పాటు ఇంకోటి ఏం చెప్పిందంటే, గవర్నమెంట్కి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేటాని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఈ మిస్యూజ్ కాకుండా మీరు ఏదైనా సరే ఆల్టర్నేటివ్స్ని ఆలోచించమని చెప్పిన దగ్గర నుంచి మనకేంటంటే వర్చువల్ ఆధార్ కార్డు, దాంట్లో 16 డిజిట్స్ నెంబర్స్. సో మనకి ఇప్పుడు ఏంటి అంటే ఆధార్ కార్డు బ్లాంక్ తో పాటు కొన్ని చోట్ల ఏం కనిపిస్తుందంటే మనకి వర్చువల్ ఐడి అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. అది 16 డిజిట్స్ ఉంటుంది. ఈ 16 డిజిట్స్ అంటే ఇది మీకు మీ ఫోన్ నెంబర్ ద్వారా మీ ఆధార్ కార్డుని మీరు లింక్ చేసుకున్నట్లయితే మీకు వర్చువల్ ఐడి కావాలంటే మీరు ఆ టైంలో ఒక వర్చువల్ ఐడి వస్తుంది. ఆ వర్చువల్ ఐడిని అక్కడ కానీ ప్లేస్ చేస్తే ఆ వర్చువల్ ఐడిని బేస్ చేసుకొని మీ ఆధార్ కార్డుతో మీకు ఉన్నటువంటి కొన్ని అకౌంట్స్ అనేవి దాంతో లింకప్ అనే అవుతాయి. ఈ విధంగా మనకు వర్చువల్ ఐడి పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను వర్చువల్ ఐడి గురించి క్లియర్గా చెప్పలేను, కానీ జస్ట్ మీకు నార్మల్గా చెప్తున్నాను. ఓకేనా? సో వర్చువల్ ఐడితో అంత ఇదేం లేదు, జస్ట్ ఏంటంటే మీకు ఇది మాత్రం నేను మీకు చెప్పాలని చెప్పి నా ప్రయత్నం ఇది. ఓకేనా? సో ఈ ఆధార్ కేసు అనేది ఈ విధంగా ఫేమస్ అయింది. ఈ కేసు ద్వారా రైట్ టు ప్రైవసీ ఇస్ ద ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇంప్లిసిట్ రైట్ టు ద ఆర్టికల్ 21 అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి ఏంటంటే ఇది 9:0 అండి.
మనకి ఈ కేసుని దర్యాప్తు చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ బెంచెస్ని, కొన్ని నార్మల్ బెంచెస్ని ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ని ఫామ్ చేస్తే దాంట్లో మినిమం జడ్జెస్ ఎంతమంది ఉంటారంటే 5 ఉంటారన్న విషయం నేను గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసులో మనకి ఏం చెప్పారు అంటే 9 మంది జడ్జెస్ ఏకగ్రీవంగా అంటే అనానిమస్గా ఏం చేశారు అంటే దీన్ని తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అంటే 9:0 రేషియోలో మనకి జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగిందండి. ఓకేనా? సో ఈ జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే రైట్ టు ప్రైవసీ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిందంటే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే పుట్టస్వామి శాంతను సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఓకేనా? సో రైట్ టు ప్రైవసీ గురించి మనకి జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. ఇది ఫస్ట్ కేసు అండి 21st ఆర్టికల్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ కేసు మనం చూద్దాం. అది ఏంటి అంటే రైట్ టు మ్యారేజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. మనకి శక్తి వాహిని అని చెప్పి ఒకటి ఉందండి. ఇది ఒక ఎన్జిఓ. శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఇది ఎప్పుడంటే ఈ కేసు 2018 అండి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే రైట్ టు మ్యారేజ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి చెప్పింది. రైట్ టు మ్యారేజ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఆల్సో ఇట్ వాస్ ద ఇంప్లిసిట్ రైట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్గా యూపీ, పంజాబ్, హర్యానా ఇక్కడ మనకి ఏంటి అంటే మనకి పరువు హత్యలు బాగా ఫేమస్ అండి. పరువు హత్యలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉంటాయి కదా. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో ఎవరైనా ఒక హై క్యాస్ట్ అమ్మాయిని ఒక లో క్యాస్ట్ అబ్బాయి కానీ పెళ్లి చేసుకుంటుంటే ఈ స్టేట్స్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళని దారుణంగా చంపేస్తున్నారు. ఓకేనా? సో ఒక హై క్యాస్ట్లో ఉన్న అమ్మాయిని ఒక లో క్యాస్ట్లో ఉన్నటువంటి అబ్బాయి వీళ్ళిద్దరు కలిసి లవ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ పెళ్లిళ్ళే చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని వెతికి చంపడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే పరువు హత్యలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా యూపీ, పంజాబ్, నెక్స్ట్ హర్యానా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పరువు హత్యల్ని, ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చంపడానికి వీళ్ళు ఏం చేశారంటే కాప్ సొసైటీస్ అనే పంచాయతీలు ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలు ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఏం చేశారు అంటే ఇంకా చంపడమే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈ స్టేట్లో ఎవరైనా అంటే వాళ్ళని చంపడమే అనమాట. ఇలా చంపడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఏం జరిగిందంటే ఈ కాప్ సొసైటీస్ మీద గవర్నమెంట్స్ చాలా ఫోకస్ చేసి ఏం చేశాయంటే ఈ కాప్ సొసైటీలను మొత్తము తొలగించడం అనేది జరిగింది. ఓకేనా? అంతేకాకుండా ఇది ఏం జరిగిందంటే ఈ స్టేట్ గవర్నమెంట్స్కి సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ కాప్ సొసైటీస్ మీ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి కాప్ సొసైటీస్ ఇటువంటి పరువు హత్య పంచాయతీలు ఎవరైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడాను మీరు ఆన్ ది స్పాట్లో వీటిలన్నిటిని కూడాను ఎక్కడెక్కడైతే కాప్ సొసైటీస్ ఉన్నాయో వాటిలన్నిటిని మీరు నాశనం చేసేయాలి. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు మనకి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? ఏ కేసు అంటే శక్తివాహిని. యాక్చువల్గా ఈ శక్తివాహిని అనేది ఒక ఎన్జిఓ అనమాట. ఈ ఎన్జిఓ ఏం చేసిందంటే ఈ పరువు హత్యల్ని, ఈ కాప్ సొసైటీస్ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతో మంది బిడ్డలు వాళ్ళ పిల్లల్ని కోల్పోతున్నారు, ఎంతో మంది యువతులు వాళ్ళ భర్తల ప్రాణాలు పోయి వాళ్ళు విధవరాళ్ళుగా మారిపోతున్నారని చెప్పి వీళ్ళు ఎంతో ఫైట్ చేసి యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో కేసులు వేసి ఎన్నో సంవత్సరాలు తిరిగి ఫైనల్ గా ఈ జడ్జిమెంట్ ని వీళ్ళు తెచ్చుకున్నారు. సో ఇప్పుడేం జరిగిందంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే మనకి ప్రతి స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా,
ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కొన్ని హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ హౌసెస్ ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని ప్రాణ భయం ఉన్నటువంటి జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ హౌసెస్ ఇచ్చి వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా మనకేమైంది అంటే మనకి ఇలాంటి హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసేసి వీటిని ఏం చేశారంటే మ్యారేజ్ అయినటువంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి ఏమైనా థ్రెటనింగ్స్ ఉంటే వాళ్ళు ఈ హౌసెస్ లో కొన్ని రోజుల నుండి వాళ్ళకి ఎటువంటి భయం లేనప్పుడు వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళు వెకేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఇవి ఏంటి అంటే ఈ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఈ హౌసెస్ మనకి ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలంటే జిల్లా ఎస్పీ కానీ ప్రతి డిస్టిక్ ఒక ఎస్పీ ఉంటారు, ఎస్పీకి కానీ లేదా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో అతని హ్యాండ్ ఓవర్స్ లో ఈ హౌసెస్ అనేవి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మనకి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎవరైతే చేసుకొని వచ్చారో వాళ్ళకి హౌసెస్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా మనకి యూపీ, బీహార్, హర్యానాలో ఇవి బాగా ఫేమస్ అండి. మనకి కాప్ సొసైటీస్ అని, పరువు హత్యలు అని చెప్పి బాగా ఫేమస్. సో మనల్ని ఏమని అడుగుతారంటే రైట్ టు మ్యారేజ్ ని సుప్రీంకోర్టు ఏ కోర్టు కేసులో మనకి అది ఆర్టికల్ 21 లో ఇంప్లిసిట్ రైట్ అని చెప్పి చెప్పిందంటే అదృశ్య హక్కు అని చెప్పి చెప్పిందంటే మనం ఈ కేసు మనకు గుర్తు రావాలి. ఏ కేసు అంటే ఇది శక్తివాహిని కేసు అని చెప్పి మనకు గుర్తు రావాలి స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే అంటే ఉరి శిక్షలు మనకి హ్యాంగింగ్ పనిష్మెంట్స్ అని చెప్పి పిలుస్తారండి ఇంగ్లీష్లో అయితే. ఉరి శిక్షలు ఇవి రాజ్యాంగబద్ధమా కాదా అని చెప్పి సుప్రీంకోర్టులో కొంతమంది కేసులు వేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఎంత పెద్ద తప్పైనా చేయనివ్వండి, అతను ఒక 100 మందినైనా చంపేశాడు అనుకోండి, ఓకే చంపేశాడు. బట్ ఇప్పుడు ఇతను ఉరి శిక్ష వేసినంత మాత్రాన ఆ చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? రారు. అలాంటప్పుడు ఈ బతుకున్నటువంటి వ్యక్తిని ఎందుకు చంపేయాలి? ఏం అవసరం ఉంది? సో ఉరి శిక్షలు రాజ్యాంగబద్ధమేనా కాదా అని చెప్పి సుప్రీంకోర్టులో కొంతమంది కేసులు వేస్తారు. అలా కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టులో మనకి ఎవరెవరు కేసులు వేశారని మనం చూసినట్లయితే ఫస్ట్ పర్సన్ ఎవరంటే బచన్ సింగ్ వర్సెస్ పంజాబ్. సెకండ్ పర్సన్ గాని మనం చూసినట్లయితే కళ్యాణ్ సింగ్ వర్సెస్ మనకి ఉత్తరప్రదేశ్. థర్డ్ గాని మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ సింగ్ వర్సెస్ యూపీ. ఈ 3 కేసెస్ లో కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఉరి శిక్ష వేయడం అనేది రాజ్యాంగబద్ధమే అని చెప్పి. సో ఇది రాజ్యాంగబద్ధమే, ఉరి శిక్షలు వేయడం అనేది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు మనకి ఏ కేసులో తీర్పు చెప్పిందంటే బచన్ సింగ్, కళ్యాణ్ సింగ్, నెక్స్ట్ జగన్మోహన్ సింగ్. ఈ కేసెస్ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? బచన్ సింగ్, కళ్యాణ్ సింగ్, జగన్మోహన్ సింగ్ ఈ 3 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే మనకి ఉరి శిక్ష అనేది మనకి కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బట్ కొద్ది కాలానికి మనకి సుప్రీంకోర్టు దగ్గరికి ఇంకో కేసు వచ్చింది. ఆ ఇంకో కేసు ఏంటని కానీ మనం చూసుకున్నట్లయితే రాజేంద్ర సింగ్. ఓకేనా? సో మనకి 4th కేసు ఏంటిదంటే రాజేంద్ర సింగ్. సో అందరు సింగిల్ అండ్ కేసులు వేసింది. సో రాజేంద్ర సింగ్ వర్సెస్ యూపీ అనమాట, యూపీ ఉత్తరప్రదేశ్. ఈయన కేసులో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అన్ని కోర్టు కేసుల్లోనూ అన్ని వివాదాల్లోనూ ఉరి శిక్ష అనేది కరెక్ట్ కాదండి. సో నేనేం చెప్తున్నానంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు కొన్ని ఉంటాయి, ఆ కేసుల్లో మాత్రమే ఉరి శిక్ష అనేది వేస్తాము, మిగతా కేసుల్లో ఉరి శిక్ష అనేది వేయడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పిందంటే మనకి రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటండి ముందు 3 కేసుల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ గానే ఇచ్చింది, నెక్స్ట్ టైం ఎందుకు సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ని తను రివర్స్ చేసుకుందంటే ఆర్టికల్ గురించి తెలియాలండి. ఆ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 137. ఈ 137 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఉందో ఈ సుప్రీంకోర్టు తను ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ ని తను రివర్స్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో సుప్రీంకోర్టు
ఒకసారి ఒక జడ్జిమెంట్లో ఒక తీర్పు ఇచ్చింది. ఏమని తీర్పు ఇచ్చిందంటే, ఫర్ సపోజ్ మీకు 1995లోకి వెళ్దామండి. ఒకసారి 1995లో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, కులం మరియు మతం బేస్ చేసుకొని రాజకీయ నాయకులు ఓట్లు అనేవి ప్రజల్ని ఓట్లు అనేవి అడగొచ్చు. అంటే కులం మరియు మతం అనే పదాలను యూజ్ చేసుకొని రాజకీయ నాయకులు మనకి ఓట్లు అనేవి అడగొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు 1995లో మనకి తీర్పు అనేది ఇచ్చింది. బట్ 2017లో తీస్తా సెతల్వాడ్ తెలుసు కదండి మీకు. ఎంసీ సెతల్వాడ్ పేరు విన్నారు కదా మీరు. సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ గా వర్క్ చేసినటువంటి ఎంసీ సెతల్వాడ్ యొక్క మనవరాలైనటువంటి తీస్తా సెతల్వాడ్ దీనిపైన కేసు వేసింది. కులము మతం ఆధారంగా రాజకీయ నాయకులు ఓట్లు ఆడడం ఏంటి, అలా ఆడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి సుప్రీంకోర్టులో ఆమె కేసు వేస్తే, ఆమె కేసులో సుప్రీంకోర్టు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఓకే మేము అప్పుడు ఆ జడ్జిమెంట్ ఇచ్చాం, మాకు అప్పుడు అది కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు మాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి కులాలు మతాలని బేస్ చేసుకొని ఎవరు కూడా ఓట్లు వేయడానికి వీలు లేదు, ఇది మాకున్నటువంటి అధికారం మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్టికల్ 137 ప్రకారము సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పుల్ని పునఃసమీక్ష రివ్యూ చేసుకొని మళ్ళీ వేరే జడ్జిమెంట్ని కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా సుప్రీంకోర్టు ఫస్ట్ 3 కేసుల్లోనూ ఉరిశిక్షలు అనేవి రాజ్యాంగబద్ధమే అని చెప్పింది. కానీ రాజేంద్ర సింగ్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లోనే సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధిస్తుంది అని చెప్పింది. ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అంటే ఏంటో మీకు క్లారిటీ రావాలి. ఫర్ సపోజ్ మీకు మనకి 26/11 అనుకుంటా, ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. 26/11 మనకి ఏం జరిగింది, మనకి తాజ్ హోటల్ మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు. అప్పుడు మనం కస పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, దగ్గర ఒక 1000 మందిని, ఓన్లీ 5 నుంచి 6 టెర్రరిస్టులు కలిసి 1000 మందిని అది దారుణంగా చంపేశారు. దారుణంగా చంపేసినప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసుని ఏమనుకుందంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా దాన్ని భావించి ఏం చేసింది, ఆ కసబ్ అనేవాడిని ఉరి తీసేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మీకు 2002 అనుకుంటా, ఎగ్జాక్ట్ డేట్ 2002 or 2000 మనకి పార్లమెంట్ మీద అటాక్ జరిగింది December 13th. అప్పుడు మనకి నారాయణ గురు అనే పర్సన్ మనకి టెర్రరిస్టులకి హెల్ప్ చేశాడని చెప్పి ఈ నారాయణ గురు చేసింది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇన్సిడెంట్ అని చెప్పి అతను కూడా మనం ఉరి తీసేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇటువంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులోనే ఉరిశిక్ష అనేది తీయాలి, కానీ ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఉరిశిక్ష అనేది తీయాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు మనకి ఈ కేసెస్లో మనకి తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో మనల్ని అడుగుతారు, ఉరిశిక్ష అనేది రాజ్యాంగబద్ధమా కాదా అంటే, ఈ 3 కేసుల్లో అయితే రాజ్యాంగబద్ధం అని చెప్పి, దీంట్లో అయితే రాజ్యాంగబద్ధం కాదు, 4th కేసులో అయితే ఇట్ వాస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఏం చెప్పింది అంటే, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లోనే మనం దీన్ని యూజ్ చేయాలని చెప్పి చెప్పింది. ఓకేనా. సో మీకు ఈ 4 సింగులు వీళ్ళ కేసుల్లో వచ్చినటువంటి జడ్జిమెంట్లు మీకు క్లారిటీ ఉండాలి స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ మనం ఏంటంటే డిజిటల్ రేప్. మనకు కొన్నిసార్లు పాలిటీలో డిజిటల్ రేప్ అంటే ఏంటని చెప్పి అడుగుతాడు. లేకపోతే దీన్ని ఏమంటారంటే ఫీడోఫోబియా అంటే ఏంటని అడుగుతారు. ఓకేనా. ఇప్పుడు మనకి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో చిన్నపిల్లల మీద నువ్వు లైంగిక దాడిని చేయడం, ఓకేనా, సెక్సువల్ హెరాస్మెంట్ కానీ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఫీడోఫోబియా అని చెప్పి పిలుస్తారు. ఈ వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఓకేనా. ఫీడోఫోబియా అంటే ఏంటి అంటే, ఎవరైనా సరే చిన్నపిల్లల మీద ఇది రేప్ అటెంప్ట్ కానీ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫీడోఫోబియా అంటారు. దీన్ని మనం ఇంకోటి ఏమంటారు అంటే డిజిటల్ రేప్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. డిజిటల్ రేప్ అంటే ఏంటని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు ఈ వర్డ్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి కేసెస్ ఏమన్నాయో మనం చూసినట్లయితే, దీనికి సంబంధించినటువంటి కేసెస్ ఏమన్నాయో మనం చూసినట్లయితే, సో మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఈ ఉరి శిక్షలు అనేవి ఏంటి అంటే జీవించే హక్కుకు విఘాతంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉరి శిక్షలు అనేవి పెద్దగా అమలు చేయట్లేదు. మీరు కూడా చూస్తే లాస్ట్ 10 years లో ఎంతమందిని ఉరి తీశారంటే, మనము సింపుల్ ఒక 2-3 members ఉరి తీసుంటారు. అంతకన్నా ఎక్కువ మందిని అయితే ఈ మధ్య అసలు ఉరి శిక్ష విధించడం అనేది మనకి జడ్జెస్ కూడా మనకి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ
జడ్జెస్ కూడా ఈ మధ్య కాలంలో అసలు ఉరిశిక్ష విధించమని చెప్పి ఆ పనిష్మెంట్ ఎవరికి ఇవ్వట్లేదండి. మహా అయితే జీవిత ఖైదు అయితే విధిస్తున్నారు, లేకపోతే ఏమంటారు జీవిత ఖైదు కానీ, లేకపోతే ఇంకోటి ఏమంటారు, అదే నాకు దాని నేమ్ సడన్ గా గుర్తు రావట్లేదు, అది పిలుస్తారు కదా, వాటిని కూడా విధిస్తున్నారు కానీ ఉరిశిక్ష అనేది ఎవరికి విధించట్లేదు. ఓకేనా. సో ఉరిశిక్ష అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బహిరంగ ఉరిశిక్ష అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ కేసు ఏంటంటే బహిరంగ ఉరిశిక్ష. బహిరంగ ఉరిశిక్ష దీనికి సంబంధించినటువంటి కేసు కూడా ఒకటి ఫేమస్ అయింది స్టూడెంట్స్. ఆ కేసు కానీ మీరు చూసినట్లయితే అది ఏంటంటే మనకి లక్ష్మాదేవి వెర్సెస్ అటార్నీ జనరల్ కేసు అండి ఇది. ఓకేనా. లక్ష్మాదేవి వెర్సెస్ అటార్నీ జనరల్ కేసు. ఈ కేసులో మనకేం తెలియాలంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఈ కేసులో యాక్చువల్గా లక్ష్మాదేవి వాళ్ళ వైఫ్ భర్త అండి. ఈయన ఒక మిస్టేక్ చేశాడు. ఆ తప్పు చేసినందుకు ఈయన తీసుకెళ్లి జైల్లో వేసేసి ఈయన ఉరిశిక్ష అనేది వేశారు. అయితే మనకి వన్స్ అపాన్ ఏ టైం ఎలా ఉండేదంటే మన ఇండియాలో బహిరంగ ఉరిశిక్షలు అనేవి విధించేవాళ్ళు. ఈ బహిరంగ ఉరిశిక్షల వల్ల ఏం జరిగేదంటే ఓపెన్ ప్లేస్ లో ఒక పర్సన్ ని ఉరి తీసేవాళ్ళు. ఆ ఉరి తీసేటప్పుడు చాలా మంది గుమ్ముగూడి అందరూ చూస్తూ ఉండేవాళ్ళు. అలా చూస్తూ ఉండేటప్పుడు ఏం జరిగిందంటే అందరి ముందు అతను ఉరిశిక్ష తీసేటప్పుడు అతనికి మొహం మీద అలా క్లాత్ కప్పారని, అతన్ని మెళ్ళో తాడేశారని, నెక్స్ట్ అతన్ని ఉరి తీసినప్పుడు అతని కాళ్ళు చేతులు కొట్టుకొని చనిపోయాడని చెప్పి ఇలా మాట్లాడడం అనేది చుట్టుపక్కల బాగా జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే మనకు లక్ష్మాదేవి ఉన్నారో ఈ లక్ష్మాదేవి గారు ఉన్నటువంటి ఏరియాలో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీని గురించి మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ నాన్న ఈ లక్ష్మాదేవి వాళ్ళ పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నే మన ఉరి తీశారు, చూసారండి ఎలా చంపేశారు, ఆయన కాళ్ళు చేతులు ఊగిపోయినా మీరు చూసారని చెప్పి పిల్లలు కనిపించినప్పుడు కానీ, లేకపోతే లక్ష్మాదేవి గారు కనిపించినప్పుడు కానీ అందరూ కూడా దాని గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతో ఈ లక్ష్మాదేవి గారు ఏం చేశారు అంటే వీళ్ళకి మానసికంగా అందరు ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఆమె పర్సనల్ లిబర్టీ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అందరూ హరించేస్తున్నారు. ఆమెని సూటిపోటి మాటలు మాట్లాడడం వల్ల ఆమెకు చాలా బాధ అనిపించింది. దాంతో ఈ లక్ష్మాదేవి ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇలా బహిరంగ ఉరిశిక్షలు వేయడం ఏంటి, దీన్ని ఎలాగైనా సరే ఆపాలని చెప్పి గవర్నమెంట్ మీద కేసు వేసింది. కేసు వేసినప్పుడు ఈ గవర్నమెంట్ మీద కేసు వేసినప్పుడు మనకు మ్యాక్సిమం ఎవరు వస్తారంటే సెంట్రల్ అయితే అటార్నీ జనరల్ వస్తారు, స్టేట్ లో అయితే అడ్వకేట్ జనరల్ వస్తారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే అటార్నీ జనరల్ అటెండ్ అయితేను ఏమీ చదువుకోనటువంటి లక్ష్మాదేవి ఈ ఏజీని ఎదుర్కొని ఈమె ఈ కేసులో విన్ అయ్యి సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఈ బహిరంగ ఉరిశిక్షలు ఏవైతే ఉన్నాయో మనకు ఓపెన్ ప్లేస్ లో హ్యాంగ్ చేయడం అనేది బహిరంగ ఉరిశిక్షలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజ్యాంగ విరుద్ధము అని ఇప్పటి నుంచి ఎవరినైనా సరే ఉరిశిక్ష వేయాలంటే అతన్ని ఏం చేయాలి, ఒక క్లోజ్డ్ ప్లేస్ లో మాత్రమే ఆయనకి ఉరిశిక్ష విధించాలి. కానీ అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను అతన్ని తీసుకెళ్లి మనకి ప్రజలందరి మధ్యలో ఉరిశిక్ష వేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓకేనా. సో బహిరంగ ఉరిశిక్షలు అనేవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పిందంటే లక్ష్మాదేవి వెర్సెస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి ఈ కేసు యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఇంకో కేసు అది ఏంటి అంటే బూటకపు ఎన్కౌంటర్లు. ఎన్కౌంటర్స్ అండి, ఫేక్ ఎన్కౌంటర్స్ గురించి మనకి సుప్రీంకోర్టులో కేసు అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా. ఈ బూటకపు ఎన్కౌంటర్ల గురించి కానీ మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకి కేసు ఏమొస్తుందంటే ఇక్కడ మనకి మీకు చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా ఖాదం వెర్సెస్ రామ్ ప్రసాద్ గుప్తా.
సో ఈ బూటకపు ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్స్ గురించి మనకి ఒక కేసు అనేది రావడం అనేది జరిగింది. ఈ కేసు ఏంటిదంటే మనకి ప్రకాష్ ఖాదం వర్సెస్ రామ్ ప్రసాద్ గుప్తా కేసు అండి. ఇది 2013లోనే దీనికి జడ్జిమెంట్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 2013 అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మీకు ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను. ఈ ప్రకాష్ ఖాదం అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అయితే ఈయన ఒక రోజు ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి ఈయన బాధగా ఉన్నప్పుడు ఒక రోజు ఈయన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు. ఆయన కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసరే. హాయ్ ప్రకాష్, ఎలా ఉన్నావు అని చెప్పి అడిగినప్పుడు ఆయన చాలా డల్గా ఫేస్ పెట్టాడు. ఏంటి ప్రకాష్ డల్గా ఫేస్ పెట్టావు, ఏం జరిగింది అంటేను ప్రకాష్ కథం లోపల కుమిలిపోతున్నాడు అండి. ఎందుకు కుమిలిపోతున్నాడంటే ఈ ప్రకాష్ కథం తను డ్యూటీలో ఉన్నటువంటి రోజుల్లో ఒక రోజు ఏం జరిగిందంటే ఆయన వర్క్ చేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. అది ఏంటంటే మన సిటీకి అవుట్స్కట్స్లో ఒక పాడుబడిన బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఓ ముగ్గురు మనకి నక్సలైట్లో అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. అది మేము చూసాము. వాళ్ళు ఏవేవో ఎక్విప్మెంట్స్, డివైజెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు మావోయిస్టులు కానీ, నక్సలైట్లు కానీ, లేకపోతే టెర్రరిస్టులు కావచ్చు. సో మీరు అందరూ వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అని చెప్పి ఒక నైట్ ఆయనకి కాల్ వచ్చింది. ఈ ప్రకాష్ ఖాదం ఏం చేశారంటే తన దగ్గర ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరిని తీసుకొని ఆ హౌస్ దగ్గరికి వెళ్ళారు. ఆ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తెలిసిందంటే వాళ్ళ ముగ్గురు దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే బైనాక్యులర్స్ యూజ్ చేస్తారు. బైనాక్యులర్స్ యూజ్ చేస్తే వాళ్ళకి ఏమర్థమైందంటే వాళ్ళ దగ్గర ఏవో డివైజెస్ ఉన్నాయి. వాళ్ళు ఏదో ల్యాప్టాప్స్ అవన్నీ పెట్టుకొని కూర్చోన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఏదో బాంబులు తయారు చేస్తున్నారు, వీళ్ళు ఖచ్చితంగా టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు అని చెప్పి ఆ బిల్డింగ్ మీదకి ఎన్కౌంటర్ అనేది చేశారు. వాళ్ళ ముగ్గురిని కిందకి పిలుచుకొచ్చి వాళ్ళు ఎన్కౌంటర్ చేసేసి వాళ్ళని చంపేశారు. దాని మీద అటాక్స్ అనేవి జరిగినాయి. ఇంటి మీద అటాక్ జరిగినప్పుడు వాళ్ళ ముగ్గురు చనిపోయారని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మెడలో వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తే ఆ 3 మెంబర్స్ ఎవరంటే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళేదో ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం కొన్ని డివైజెస్ తెచ్చుకొని వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళేదో చేసుకుంటున్నారు. సో వాళ్ళు స్టూడెంట్స్. కాకపోతే ఈ విషయము స్టూడెంట్స్ని చంపేశారనే విషయం బయటకు వస్తే డిపార్ట్మెంట్ పరువు పోతుందని భయపడినటువంటి ఆ టైంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏం చేశారంటే ఈ ప్రకాష్ ఖాదం వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళ నిజంగా టెర్రరిస్టులు అని చెప్పి వాళ్ళకి ఫేక్ ఐడెంటిటీస్ మొత్తం క్రియేట్ చేసేసి వాళ్ళు టెర్రరిస్టులు అని చెప్పేసి ఆ కేసుని అక్కడితో వాళ్ళు క్లోజ్ చేపించేశారు. ఇలా జరిగింది. అయితే ప్రకాష్ ఖాదం రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన రిలీజ్ అయ్యి ఆయనే కోర్టుకు వెళ్ళి ఆయనే ఒక కేసు వేసి మేము కావాలని చెప్పి ఒక 3 స్టూడెంట్స్ని మా చేతులారా మేమే చంపేశామని చెప్పి ప్రకాష్ ఖాదం అని ఆయన కేసు వేశాడు. సో దీనిపైన సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసి ఆ టైంలో ఆ బూటకపు ఎన్కౌంటర్లో ఎవరెవరైతే పోలీసులు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా శిక్షలు అమలు చేసేసింది సుప్రీంకోర్టు. అమలు చేసి సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే బూటకపు ఎన్కౌంటర్లు ఏవైతే ఫేక్ ఎన్కౌంటర్స్ ఉన్నాయో ఇవి రాజ్యాంగ విరుద్ధము. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక అమాయకుడైనటువంటి పర్సన్ని మీరు చంపేశారు. అంటే అతనికి జీవించే హక్కు, రైట్ టు లైఫ్ అనే దాన్ని మీరు తీసేశారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ శిక్షలు విధించి బూటకపు ఎన్కౌంటర్లు చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పిందంటే ప్రకాష్ ఖాదం వర్సెస్ రామ్ ప్రసాద్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు 2013లో జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇదండి మనకి 21st ఆర్టికల్లో సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కోర్టు కేసులు. ఇంకా మనకి దీంట్లో ఏమైనా వస్తాయంటే ఇథనీషియా అని చెప్పి ఒక కేసు వస్తుంది. పింకీ ఇరానీ అనే పర్సన్ గురించి మనం చెప్పుకుంటాము. దీని తర్వాత మనము పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీన్ని పుష్పకమల అనే పర్సన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, హుసేన్ ఖాతూరా కేసు అంటే ఏంటో మనం చెప్పుకుంటాము. దీని తర్వాత మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై ది లాని యూజ్ చేసుకొని మనము ఇది ఏకే గోపాలన్ కేసుని ఏ విధంగా డీల్ చేసాము, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని యూజ్ చేసుకొని మనము మేనకా గాంధీ కేసుని ఏ విధంగా డీల్ చేసాము. దీని తర్వాత మనకి ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని యూజ్ చేసుకొని
రీసెంట్గా మనము ఏదైనా కోర్టు కేసెస్లో మన జడ్జిమెంట్స్ అనేవి ఇచ్చామా అనే దాని గురించి మనము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే అసలు ఆత్మహత్య అనేది ఇది ప్రాథమిక హక్కా కాదనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. ఇలా మనకేంటంటే రీసెంట్ జడ్జిమెంట్స్తో పాటు ఆల్మోస్ట్ 21st ఆర్టికల్లో ఉన్నటువంటి కొన్ని ఇంప్లిసిట్ రైట్స్, ఆ ఇంప్లిసిట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఫర్ సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తే రైట్ టు ప్రైవసీ, రైట్ టు హెల్త్, రైట్ టు షెటర్, హ్యూమన్ డిగ్నిటీ, నెక్స్ట్ పాస్పోర్ట్, ట్రావెలింగ్ టు ఫారెన్, నెక్స్ట్ రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్, రైట్ టు స్పీడ్ ట్రయల్స్, ఇటువంటి చాలా కేసుల గురించి మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎంత ఇన్డెప్త్ గా తెలుసుకున్నా ఏదో ఒక టైంలో మనం 21st ఆర్టికల్లో ఏదో ఒక కార్నర్ లో మనం మిస్ అయిపోతానే ఉంటాము. సో దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని మనం డీల్ చేసుకుంటూ 21st ఆర్టికల్ని మనం క్లియర్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి టోటల్ క్లాసు మన క్లాస్ టెలిగ్రామ్ పెయిడ్ పాలిటీ క్లాసెస్లో మీకు అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడికి వచ్చి ఆ వీడియోని కానీ చూడొచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సో ప్రజెంట్ మనం ఫండమెంటల్ రైట్స్లోకి ఎంటర్ కాలేదు, కానీ ఫండమెంటల్ రైట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అది అక్కడ అవైలబుల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే పాలిటీకి సంబంధించింది. సో నేను పాలిటీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను కాబట్టి, సో మీరు ఈ క్లాసెస్ కానీ మీకు కావాలనుకుంటే మన క్లాసెస్ ఇండియన్ పాలిటీ ఆన్లైన్ క్లాసెస్, ఇక్కడ మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో క్లాసులనే ఉంటాయి, డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది, వీక్లీ లైవ్ వీసీస్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ క్లాసెస్ మీకు 599 రూపీస్కి మీకు అవైలబుల్లో ఉన్నాయండి. టాప్ 100 స్టూడెంట్స్కి మాత్రమే ఈ క్లాసెస్ అనేవి 599కి ఇస్తాను. దీని తర్వాత నేను దీన్ని 799కి చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి కోర్సులో. దీంట్లో మీకు కరెంట్ పాలిటీ కూడా దీంట్లో లింకప్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే కరెంట్ పాలిటీ సపరేట్గా మనకి క్లాసెస్ కూడా ఉంటాయి. ఆ సపరేట్ క్లాసెస్ కూడా మీకు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ 599 రూపీస్లోనే మీకు అన్ని క్లాసులు మీకు అవైలబుల్లో ఉంటాయి స్టూడెంట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు 8019811917 నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే 8142811917 నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకొని మీరు ఈ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్. ఓకేనా? ఇది ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎండోమెంట్, ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ సెట్ అయ్యే విధంగా మన క్లాస్లోనే ఉంటాయి. సో మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా బెటర్ స్టూడెంట్స్ మీకు. ఓకేనా? సో ఈరోజు క్లాస్ ఇక్కడితో స్టాప్ చేద్దాము. ఒకవేళ కావాలనుకుంటే 21 ఆర్టికల్ సెకండ్ వీడియో కూడా మీరు కావాలనుకుంటే మీరు కింద కామెంట్స్లో మీరు చెప్పండి, నేను చేయాలనుకుంటే నేను చేస్తాను స్టూడెంట్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.